తొలి రోజు మహానాడు వేదిక మీద అయితే నారా లోకేష్ ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. చంద్రబాబు నాయుడు గారికి ఏ స్థాయిలో ఆదరణ లభించిందో అంతకు మించి ఎక్కువ ఆదరణ. ఎందుకంటే నారా లోకేష్ గారిని ప్రసంగానికి ఇన్వైట్ చేసినప్పుడు ఆయనను ఇన్వైట్ చేసే విషయంలో అక్కడ పయ్యావుల కేశవ్ గారు వాడిన ఇంట్రడక్షన్కి సంబంధించిన పదాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అందరిలోనూ కూడా ఒక గూజ్ బంప్స్ క్రియేట్ చేసినాయి. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాడిన పదాలు ఆ స్క్రిప్టు, నారా లోకేష్ గారిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాడిన పదాలు ఆ స్క్రిప్ట్ చూస్తే చాలా డిఫరెన్స్ కనిపించింది. నారా లోకేష్ని బాగా హైలైట్ చేశారు. అదే నేపథ్యంలో నారా లోకేష్ మాట్లాడడానికి వచ్చి మైక్ ముందు నిలబడే సమయంలో ప్రజల నుంచి వచ్చిన స్పందన, అక్కడ కార్యకర్తల నుంచి వచ్చిన స్పందన మామూలుగా లేదు. అంటే ఆయన్ని చూడగానే అందరిలో కూడా ఒక చాలా జోష్ వచ్చింది. తమ భవిష్యత్తు నాయకుడు, పార్టీ నాయకుడు ఆయనే, అంటే బాబు గారి కంటే ఎక్కువగా నారా లోకేష్ను కోరుకుంటున్నారనేది అక్కడే అర్థమైపోయింది. అలాగే నారా లోకేష్ గారు కూడా అందరికంటే స్పెషల్గా కనిపించారు. ఎందుకు అంటే ఎక్కువగా మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు వాడే బట్టలు, లేదంటే ఆయన వేసుకునే షర్ట్ కలరు, మిగిలిన కార్యకర్తలందరూ వాడేది డిఫరెంట్గా ఉండేది. ఎల్లో వాడతారు ఎక్కువ. అయితే ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా పసుపు చొక్కా వేసుకొచ్చారు. నారా లోకేష్ గారు మాత్రం వైట్ షర్ట్లో వచ్చారు, తెల్ల షర్ట్లో. అంటే ఇక్కడ ఓకే, ఈ మధ్యకాలంలో ఎక్కువ వైట్ షర్టే వాడుతున్నారు నారా లోకేష్. ఒక లీడర్ క్వాలిటీస్ అయితే అందులో కనిపిస్తాయి అనేది. కాకపోతే అది మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ పండగ అంతా పసుపుమయం అంటారు కదా, పసుపు పండగ అంటారు కదా. కాకపోతే అక్కడ నారా లోకేష్ ఒక వైట్ షర్ట్లో కనిపించడం అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దానికి తోడు ఆయన ప్రసంగించిన ప్రసంగం కూడా ఆల్రెడీ ఆయన సాధించిన రికార్డు, ఏ పార్టీకి లేని కోటి సభ్యత్వాల రికార్డు, అది పూర్తిగా క్రెడిట్ గోస్ టు నారా లోకేష్. దాన్ని ఆయన ప్రస్తావించడం, అలాగే కార్యకర్తల కోసం, పార్టీ కోసం, భవిష్యత్తు కోసం ఒక 6 శాసనాలని అక్కడ ఆయన ప్రస్తావనకు తీసుకురావడం, ఇవన్నీ కూడా బాగా మొదటి రోజు మహానాడు కార్యక్రమంలో బాగా హైలైట్ అయ్యాయి. నారా లోకేష్ను కూడా హైలైట్ చేశాయి, నారా లోకేష్ని స్పెషల్గా కనిపించేలా చేశాయి.